నమస్తే. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ప్రతి సభ దగ్గర ఆయనే ఒక మాట చెప్పుకుంటూ వచ్చేది. నా ప్రభుత్వం టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి లేనటువంటి రాష్ట్రంగా తయారు చేస్తా, అంటే జీరో కరప్షన్ లేనటువంటి రాష్ట్రంగా నేను మారుస్తానంటూ ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని నెరవేర్చుకునేటువంటి దిశగా ఆయన యొక్క అడుగులు పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఎవరైతే లంచం అడిగినటువంటి వాళ్ళు ఉంటారో దాంట్లో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు సంబంధించిన బంధువులు కానీ ఇంకా ఎవరున్నప్పుడు కూడా వదిలిపెట్టేటువంటి అవకాశం ఇవ్వను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటా, వాళ్ళు ఉన్నటువంటి విధుల నుంచి ఇమ్మీడియట్గా బహిష్కరిస్తా, వాళ్ళ పని నేను ఖచ్చితంగా పడతానన్నటువంటి ఒక అంశంతో పాటు పట్టించినటువంటి వాళ్ళకి సైతం కూడా ఎవరైతే లంచం తీసుకుంటుంటేగా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతారు. రెడ్ హ్యాండెడ్ అంటే ఎవరినైనా కానీ ఒక ప్రజల్ని 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తేనే పని చేస్తామని చెప్పేసి అధికారులు ఎవరైతే అంటారో వాళ్ళని నేరుగా పట్టించినట్టయితే ఉంటే, ప్రజలే పట్టుకున్నా వేరే వాళ్ళకి పట్టించినా కానీ 1000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టించినటువంటి 1000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నటువంటి వ్యక్తులకి 1,00,000 రూపాయల బహుమానం ఇస్తారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఒకవేళ 1000 రూపాయలు ఇచ్చినా దాని వీడియో రికార్డులు కానీ ఫోటోలు తీసినా కానీ ఇంకా ఏ రకంగానైనా కానీ కోర్టులో నిరూపితమయ్యేటువంటి సాక్ష్యాలను ముందు పెట్టేటైతే ఇమ్మీడియట్గా 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి ప్రకటించడం నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ నిర్ణయం పైన కరప్షన్ అనేది దేశాన్ని ఏ విధంగా వేధిస్తూ ఉన్నదో, అన్ని ఆఫీసులలో ప్రభుత్వ కార్యాలయాల్లో మ్యాక్సిమం 99.99% కరప్షన్ లేనటువంటి ఆఫీసు లేదు. ఇక తెలంగాణలో అయితే మరీ దారుణం. ఇండియాలో సైతం కూడా ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం, అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇట్లా చెప్పుకుంటూ పోతే కరప్షన్ లేనటువంటి శాఖ లేదు. కరప్షన్ చేయనటువంటి అధికారి చాలా రేర్గా కనపడతా ఉంటాడు. సో కరప్షన్ లేకుండా ఉండాలంటే ఈ యొక్క రకమైనటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఒక పక్కన పట్టించినటువంటి వ్యక్తులకు సైతం కూడా పారితోషికం ఇచ్చినట్టయితే ఉంటే ఇది గొప్పగా ఇది అమలయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించినటువంటి ముఖ్యమంత్రి విజయ్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, నేను చెప్పేది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం తీసుకున్నట్టయితే ఉంటే, ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటే అవినీతి నిరోధక శాఖ అధికారులు, ఏసీబీ అధికారులు మాత్రమే పట్టించుకునేది, వాళ్ళు మాత్రమే పట్టుకుంటేనే కేసు ప్రూఫ్ అయ్యేది. కానీ ఇప్పుడు అట్లాంటిది లేదు. ఆ బాధ్యతల్ని ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ ప్రజలు లంచం డిమాండ్ చేసినటువంటి వ్యక్తిని పట్టుకున్నట్టయితే ఉంటే ఖచ్చితంగా నేను బహుమానం ఇస్తానని చెప్పేసి ఆయనే ప్రకటించడం చాలా నిజంగా కూడా ఒక గొప్ప నిర్ణయంగానే మనం చెప్పుకోవచ్చు. ఆయనే పదవి బాధ్యతలు చేపట్టి కేవలం 15 రోజులైనప్పటికీ సరికొత్త విధానాలని, సరికొత్త ఆలోచనల్ని తమిళనాడులో తీసుకురాబోతాను. కొత్త ఇన్స్పిరేషన్గా కేవలం ఆ రాష్ట్రానికి కాదు దేశానికి ఇన్స్పిరేషన్ అయ్యేటువంటి కొన్ని వాటిల్లో ఆయన యొక్క పాత్ర కనబడబోతా ఉన్నది. ఒక పక్కన ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్కన మాదక ద్రవ్యాల విషయంలో సైతం కూడా చాలా గొప్పగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాదక ద్రవ్యాలను నిర్మూలించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నటువంటి అంశంతో పాటు ఈ అక్రమమైనటువంటి లిక్కర్ దందా ఏదైతే ఉందో దాంట్లో ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన గతంలోనే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో ముందుగానే మొదటి సంతకం ఉచిత విద్యుత్ పైన కూడా ఆయన సంతకం పెట్టడం జరిగింది. తన మార్పులు అయితే చూపెట్టుకుంటా ఉన్నాడు. మరి కొత్తలో చాలామంది అంటూ ఉంటారు, కొత్తలో ఎవరికైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత దూకుడుగా కనబడతా ఉంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే కదా. రేవంత్ రెడ్డి కూడా కొన్ని దూకుడు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నాకు ఇక ట్రాఫిక్ అవసరం లేదు, నేను ప్రజాభవన్ పెట్టడం జరిగింది, ప్రజాభవన్లో నేను రోజు ప్రజలను కలుస్తానని చెప్పిండు. కలిసిండా? లేదు. సో మొత్తానికి కొన్ని రోజుల పాటు ఉంటుంది. కానీ ఇదే నిర్ణయాలు దూకుడైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు అక్కడ వచ్చేటువంటి నిర్ణయాలను కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో విజయ్ కూడా ఆ దిశగా ప్రయాణిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఈ నిజంగా కూడా ఈ లంచాలు అనేటివి కూడా ఉగ్రవాదానికంటే డేంజర్. ఇది టెర్రరిస్టుల కంటే ఎక్కువ వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా దేశానికి చాలా ప్రమాదం. వీళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒకసారి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా
యావత్ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. సో తమిళనాడులో అవినీతిని అంతమొందించేందుకు సీఎం విజయ్ సరికొత్త ఫిర్యాదుల పోర్టల్ హెల్ప్ లైన్ కూడా తీసుకువస్తున్నారు. లంచాలపై కఠిన నిర్ణయాలు ఉంటాయని ఆయన కూడా హెచ్చరించడం జరిగింది. అయితే అందరూ కూడా అంటే ఒక పక్కన లంచం అడుగుతున్నటువంటి వాళ్ళ యొక్క వివరాలని అక్కడ సీఎంఓ ఆఫీస్కి కానీ ఆ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వబోతా ఉన్నాడట. ఆ హెల్ప్ లైన్ సంబంధించినటువంటిది వాళ్ళకి కనుక ఫిర్యాదు చేసినట్టయితే ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ ఆ పేర్లు కానీ మిగతా వాళ్ళ అడ్రస్ కానీ ఏవి కూడా బహిర్గతం చేయం, మేము గోప్యంగా ఉంచుతామని చెప్పేసి ఒక మాట చెప్తా ఉన్నారు. అది రేపేలోండో ఆ పోర్టల్తో పాటు మరొక పక్కన ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ నెంబర్ కూడా తీసుకురాబోతా ఉన్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా తనదైన మార్పులు చాటుతున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జోసెఫ్ విజయ్ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా తీసుకుంటున్న ముందస్తు నిర్ణయాలు వ్యూహాత్మక ప్రణాళికల నేపథ్యంలో ఓ వార్త అయితే వైరల్ అవుతా ఉన్నది. తన టీవీకే పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన జీరో కరప్షన్ హామీని నెరవేర్చే దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సాధారణ పౌరులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా లంచాలు అడిగిన నేరుగా సీఎంఓకి ఫిర్యాదు చేసేలా ఒక కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ను తీసుకురావడానికి తమిళనాడు ఐటీ విభాగం కసరత్తు చేస్తుంది. సామాన్య ప్రజలు ఎక్కువగా వెళ్లే సబ్ రిజిస్టర్ ఆఫీసులు, ఆర్టీఓ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులు, రేషన్ కార్డుల మంజూరు విభాగంలో లంచాల దందాను పూర్తిగా అరికట్టాలని అధికారులకు సీఎం విజయ్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లంచం అడిగినట్లు ఆధారాలతో సహా దొరికితే ఎంతటి ఉన్నతాధికారి అయినా తమ పార్టీకి అత్యంత సన్నిహితులైనా సరే ఉపేక్షించేది లేదని వారిపై తక్షణమే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైనటువంటి విచారణ జరుపుతామని సీఎం వర్గాలు స్పష్టం చేసడం జరిగింది. ఇప్పుడు మనం ఇలా పొద్దున్నే నిన్న ఒక జిఎం పైన వాళ్ళ ఇంటి పైన రైడ్స్ అయితే ఏసీబీ అధికారులు రైడ్ చేస్తే 60 నుంచి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదంతా కూడా ప్రజలు కట్టేటువంటి పనులు. ఇవంతా కూడా మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏ సంబంధించినటువంటి దాంట్లో ఏదో పైప్ లైన్ సంబంధించిన వ్యక్తి అనుకుంటా ఆయన. సో మొత్తానికి ఆ సంబంధించినటువంటి దాంట్లో ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరించడమో లేకపోయినట్టు ఏదో రకంగా కొన్ని పర్మిషన్స్ కోసం ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తేనో లేకపోతే ఇంకా దేనికోసం అయినా కానీ ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసినటువంటి పైసలు అవన్నీ కూడా దరిదాపుగా 60 నుంచి 100 కోట్ల రూపాయలు కూడబెట్టడం జరిగింది. 2 కిలోల బంగారం ఉన్నది. ఇది కేవలం ఒకరి అంశం కాదు. దేశంలో చాలామంది అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు వేల కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు ఇట్లా. సో వీటన్నిటి కూడా నిర్మూలించినట్టయితుంటే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. ఈరోజు ఒక ఆఫీస్కి వెళ్ళినట్టయితుంటే, ఒక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళినట్టయితుంటే ఆ ఎంఆర్ఓ సైతం కూడా ఒక సర్టిఫికెట్కి ఒక 100 రూపాయల నుంచి ఒక 1000 రూపాయలు డిమాండ్ చేసిండు అనుకో. ఇదంతా కూడా ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుంది. అధికారికి ఏం కాదు పెద్దగా, మనకి గవర్నమెంట్లో జీతం ఇస్తుంది. సో వాడు దొరికినప్పుడు దొంగ, అది వేరే విషయం. కానీ అధికారులు ప్రతి ఆఫీస్కి పోయినప్పుడు లంచాలు డిమాండ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది. కాబట్టి ఆ దిశగా ముందుగానే ఈ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ఈ కరప్షన్ కనుక తగ్గించినట్టయితుంటే భవిష్యత్తులో పార్టీ ఇంకా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పైన ప్రజలు కూడా నమ్మకంగా ఉంటారన్నటువంటి ఒక విశ్వాసం కూడా కలుగుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటి టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే నిజంగా చాలామంది అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అభినందించాల్సిందే. లంచాన్ని రూపుమాపినట్టయితుంటే ఆ రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఇది కేవలం ఆ రాష్ట్రానికి పరిమితం కాకూడదు. అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి కొంత సపరేట్గా చట్టాలు తీసుకొచ్చి కొన్ని జీవోలు తీసుకొని వచ్చి ఒకవేళ కనుక ఆ అధికారులు, ప్రభుత్వ అధికారులు కనుక వాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కానీ ఈ డిమాండ్ చేసినట్టయితే మీరు బాగానే ఉంది, పట్టించినటువంటి వ్యక్తులకి మీరు ₹1,00,000 ఇస్తారు, ₹1,00,000 ఇస్తారు అయిపోద్ది. కానీ వాళ్ళని మళ్ళీ సర్వీస్లో ఉంచకూడదు. ఎవరైతే డబ్బులు తీసుకొని దొరుకుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా శాశ్వతంగా వాళ్ళని ఉద్యోగులకు వెళ్ళి రిమూవ్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏ సంక్షేమ పథకాలు అందకుండా చేయాలి. వాళ్ళని ఏ సంక్షేమ పథకాలు, గవర్నమెంట్ పథకాలు అందకూడదు. ఆ కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వద్దు అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే ఇది సక్రమంగా అమలు అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఇచ్చేటోడు ఉన్నప్పుడు తీసుకునేటోడు కూడా ఉంటాడు. కానీ ఈ ఇచ్చేటోళ్ళు భయపడాలి, తీసుకునేటోళ్ళు కూడా భయపడాలి. ఇప్పుడేమో పట్టిస్తే ₹1,00,000 వస్తాయని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ తీసుకున్నోడు కూడా ఎవరైతే లంచం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో సో ఈ ₹1,000కో 2,000కో ఆశపడితే 10,000కి ఆశపడ్డట్టయితే రేపు భవిష్యత్తులో నా ఉద్యోగం పోతుంది,
అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు సైతం కూడా ఎలాంటి ఉద్యోగాలు రావు అన్నటువంటిది ఆ భయం ఉన్నట్టయితే ఉంటే దీన్ని పూర్తి స్థాయిలో రూపుమాపవచ్చు. సో మొత్తానికైతే ఒక హెల్ప్ లైన్ను పెట్టేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను పెట్టి దీంట్లో ఎవరైతే లంచం డిమాండ్ చేస్తా ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు వివరాలని మీరు మాకు చెప్పినట్టయితేనే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. నేరుగా వీడియో రూపంలో లేకపోతే వాళ్ళని పట్టించినట్టయితేనే మీకు ₹1,00,000 ₹1,000 లంచం తీసుకుంటుంటే పట్టించుకున్నటువంటి వాళ్ళకి ₹1,00,000. అదే ₹1,00,000 అయ్యేది ఉంటే ₹1,00,00,000 ఇస్తారా మరి? అంటే ఒకవేళ ₹1,00,000 తీసుకుంటూ పట్టుబడ్డాడు అనుకో, ఇవ్వాల్సిందే కదా. అంటే 1000కి 1,00,000 అన్నప్పుడు. సో సరే ఇది ఏ విధంగానైనా కానీ కొత్త ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాన్ని కల్పించేందుకు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక భరోసా కల్పించేందుకు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగానైతే చెప్పుకోవచ్చు. చూస్తున్నటువంటి మన తొలి వెలుగు.